సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళ కళ్ళ ముందే నేలమట్టమవుతుంటే ఆ బాధ వర్ణాతీతము. సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల భవన నిర్మాణాన్ని 2 సంవత్సరాల క్రితమే కట్టుకున్నటువంటి ఇంటి నిర్మాణం నిన్న నేలమట్టం చేయడంతో అటు కుటుంబ సభ్యులైతే మాత్రము కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కళ్ళ ముందే కూల్చివేస్తుంటే ఆ బాధ వర్ణాతీతమనే చెప్పాలి. ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మాది మిర్యాలగూడ మేడం. మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్. అయితే ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం మేడం. మాకు ఆధారం మొత్తం ఆ ఇల్లు మీదనే ఉంది. అయితే పక్కన ఆయన గుంతలు తీయడం వల్ల అది కొంచెం కుంగిపోయి కుంగినట్టు అయింది మేడం. అయితే అది ఉండడం వల్ల ఇబ్బంది అన్నారు అని చుట్టుపక్కల అంతా అందరికి ఇబ్బంది అవుతుందంటే సరే మా వల్ల అందరు ఇబ్బంది పడవద్దు అని చెప్పి మేము కూల్చేయనీకి పర్మిషన్ ఒప్పుకున్నాం మేడం. కానీ మాకు ఎంతో అంత ప్రభుత్వం ద్వారా న్యాయం జరగాలి మేడం. అంటే మా బతుకుదేరు అంతా మా ఆధారం అంతా ఆ బిల్డింగ్ మీదనే మేడం. మేము అప్పు తీసుకొచ్చి కట్టుకున్నాము, ఊర్లో పొలం అమ్ముకొని కట్టుకున్నాం మేడం. నా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మాకు ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి న్యాయం జరగాలి. నేను ఇల్లు కట్టేటప్పుడు అడ్డుపడ్డాను, కానీ నా వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇబ్బంది పడవద్దు అనే ఇబ్బందిగా అవద్దని నేను ఒప్పుకున్నా. ఏం అడ్డుపడలేదు. నాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంటి ఏమైనా ఇబ్బందులు అంటే ఇల్లు క్రాక్ చేయడం కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు? ఏమి లేదు మేడం, ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగానే ఉంది. 2 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా మంచిగానే ఉంది మేడం. తను పక్కన అతను అంటే తీయడం వల్ల అట్లా అయింది మేడం. అట్లా అయింది. మీరు చెప్పారా ఆ గుంతలు తీసేటప్పుడు ఇంటికి డ్యామేజ్ అయ్యింది అసలు తీయొద్దు అని చెప్పేసి? చెప్పినాం మేడం, చెప్పినాం కానీ తను వినిపించుకోలేదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పాను, మేము చెప్పినాం. అయినా కానీ మీ బిల్డింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మా జాగాలో మేము చేసుకుంటామని చెప్పారు మేడం. మాకు అట్లా అని చెప్పారు మేడం. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఇద్దరు పిల్లలు మేడం. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు మేడం. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చదువుల కోసం అని చెప్పి నేను అప్పు చేసి మరి నా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు మంచిగా ఉండాలని నేను ఇల్లు పొలం అమ్మచ్చి ఇల్లు కట్టుకున్నాం మేడం. నాకు ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి న్యాయం జరగాలి. అంటే నిన్న కళ్ళ ముందే అంటే మన ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అమ్మ. మన కళ్ళ ముందే అటు ఇల్లును కూలగొడుతున్నా సరే ఆ బాధ అనేది ఎవరో తీర్చలేరు. ఆ బాధ నాకు ఉంది. నేను కొనుగొట్టేటప్పుడు అడ్డుపడుతున్నాను, కానీ ఆ బిల్డింగ్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది మేడం. అది ఉండడం వల్ల ఇందరికి ఇబ్బంది అని అన్నారు. కాబట్టి దానివల్ల నాకు ప్రభుత్వం ఏదైనా ఒక న్యాయం చేస్తాన్న భరోసాతోనే, నేను నమ్మకంతోనే, నన్ను ఆదుకుంటున్న నమ్మకంతోనే నేను అబ్జెక్షన్ చెప్పలేదు మేడం. చెప్పకోకుండా నేను సంతకం పెట్టిన. నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి ప్రభుత్వం. అంటే ఇప్పుడు పక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఫ్లాట్ ఓనర్, తను గుంతలు తీయడం ఇదంతా కూడా జరిగింది కదా, ఏమైనా రెస్పాండ్ అయ్యాడా, అసలు మాట్లాడాడా? అంటే అయ్యిండు మేడం. మీ ఇల్లు మీకు కట్టిస్తా అంటుండు, ఇక చేస్తానే అన్నాడు మేడం. మీ ఇల్లు మీకు చేస్తానే అన్నాడు మేడం. అంటే మీరు అప్పు చేసి మరి ఇక్కడ ఈ ఇంటి నిర్మాణాన్ని చేసుకున్నారు. ఇప్పుడు ఇల్లు కళ్ళ ముందే నేలమట్టమైంది. అంటే ఇలా జరగకుండా ఉండడానికి ఇటు ఫ్లాట్ ఓనర్ ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏం చెప్తారు? దయచేసి పక్కన వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఎట్లా కట్టాలనుకుంటారు, ఏం చేయాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళతో కొంచెం మాట్లాడి సంప్రదించుకొని చేసుకోండి. మీకు ఇబ్బంది కలదు, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలదు. ఇప్పుడు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల మేము నష్టపోయినాం, చుట్టుపక్కల వాళ్ళు అందరూ నష్టపోయారు మేడం. నిన్న నుంచి తిండి తిప్పల లేకుండా మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు, చేసిన ఇల్లు గూల కొడుతుంటే మా బాధ మాకు ఎరక మేడం. ఎంత బాధపడుతున్నాం ఎంత అనేది మా బాధ మాకు ఎరక. అయినా కానీ మా బాధ మేము మనసులో దాచుకొని మేము ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి మేడం. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. గతంలో ఎప్పుడైనా సరే ఆ ఫ్లాట్ ఓనర్ మీకు కనిపించడం కానీ, ఆ ఇల్లు కట్టేటప్పుడు ఇలా కడుతున్నాము, ఇలా సెల్లార్ తీస్తున్నాం, లేకపోతే ఇంకేదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అలాంటిది ఏమీ లేదు. అతను ఎప్పుడు మేము చూడలేదు మేడం. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేసినాక చెప్పితే మేము వచ్చి అడిగినా కానీ తను మాకు ఏం జరగదని చెప్పిరు మేడం. ఏ ఇబ్బంది కాదు, మా జాగాలో మేము కట్టుకుంటామని చెప్పిరు మేడం. అయినా కానీ మాకు ఇంత నష్టం జరిగింది. మా జీవితం, మా లైఫ్ మొత్తం మా ఇంటి మీదనే ఉండే మేడం. మాకు ఇల్లు లేకుండా అయిపోయింది, ఆధారం లేకుండా అయిపోయింది. మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి. అదే చూస్తున్నాం కదా, ఇంటి యజమాని కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే కళ్ళ ముందే ఇల్లు కూడా మొత్తాన్ని నిలబడ్డం చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా పూర్తిగా సహకరించారు అటు అధికారులకి, ఏం చెప్తారు? సార్ వాళ్ళు చెప్పారు మేడం, మాకు అది అట్లా ఉండడం వల్ల మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇంకా ప్రాణ నష్టం జరిగిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా పోలీస్ సార్ వాళ్ళు, జిహెచ్పి సార్ వాళ్ళు చెప్పారు. సరే సార్ వాళ్ళు చెప్పారు కదా, మాకు ఏదైనా న్యాయం జరుగుద్దని సార్ వాళ్ళు చెప్పారు. సరే సార్ మీరు ఎట్లా చెప్తే మేము అట్లా వింటామని చెప్పాను. సార్ వాళ్ళు చేశారు, కూలగొట్టారు. ఇప్పుడు సార్ వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. అంటే మీరు ఏం పని చేస్తారండి? ఎలా అంటే ఈ లోన్కి సంబంధించి ఏమన్నా నెల ఈఎంఐలు కట్టాయి కానీ ఇవంతా ఏమన్నా ఉన్నాయి? ఈఎంఐలు ఉన్నాయి మేడం, చిట్టీలు కడతాను, ఈఎంఐలు ఉన్నాయి, చిట్టీలు ఉన్నాయి మేడం.
కట్టుకునేది ఉన్నాయి మేడం. ఇంకా మొత్తం 4 ఇయర్స్ పెట్టాను ఈఎంఐలు. 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 2 ఇయర్స్ పెండింగ్ ఉన్నాయి ఈఎంఐలు. ప్రతి నెల 70,000 కట్టాలి ప్రతి నెల. చెప్పండి అమ్మా, అంటే ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, 2 సంవత్సరాలే అవుతుంది. ఇప్పుడు ఇల్లు పక్కకు ఒరిగిపోవడం, ఇదంతా కూలగొట్టడం, ఇదంతా జరిగిపోయింది కళ్ళ ముందే చూస్తే ఏం చెప్తారు? అవును మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, మీకు వందనాలు సార్. మీకు నమస్తే సార్. నా తమ్ముడు సారు చిన్నప్పటి నుంచి కష్టం చేసాడు సారు. ఒక రోజు కాకపోతే ఒక రోజు కనీసం ఇంటి పట్ల పిల్లలకు లేకోకుండా ఇడిచిపెట్టి డ్యూటీకి పోయాడు సార్. నా తమ్ముడు 24 గంటలు సార్, 24 గంటలు డ్యూటీ చేస్తాడు సార్. నా తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టం చేసాడు సార్. రెక్కల కష్టం చేసుకొని అప్పు తెచ్చుకొని పొలం అమ్ముకొని అప్పు తెచ్చుకొని ఊర్ల నుంచి చేసుకొని ఇవాళ ఏదో పక్కన ఆయన మరి ఏ ప్రకారంగా ఆయనకి ఇంత ఆలోచించుకోకుండా మొత్తం కుక్కలేని పెట్టి అక్కడికక్కడ కింద మొత్తం కింద లేపిండు సార్. కింద పిల్లర్స్ లేపటం వల్ల దానివల్ల కొంతవరకు వచ్చింది సార్. బిల్డింగ్ కూల్చే కాడికి వచ్చింది సార్. దయచేసి కొంచెం ఆయనతోటి మాట్లాడించి అంత కొద్దిగా మా తమ్మునికి న్యాయం జరిగేటట్టు చూడాలి సార్. ప్రభుత్వానికి నమస్కారాలు, దండం పెడుతున్నాం సార్. అమ్మ, ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా? పిల్లల సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రెంటర్స్ కావచ్చు, వాళ్ళందరివి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి మేడం. రెంట్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ అది ఏడ పడిపోతుందో అని, ఏడ ప్రాణ నష్టం జరుగుతుందో అని చెప్పి పోలీసు వాళ్ళు ఇలా చెప్పినా కానీ మేము లోపలికి ఎలవ్ చేయలేము. ఎందుకంటే ప్రాణం కంటే మంచిగా ఉంటే ఎన్నైనా సంపాదించుకోవచ్చు అని మేము ఎవరిని లోపలికి ఎలవ్ చేయలేము మేడం. చాలా వరకు కిరాయి వాళ్ళదైనా మాదైనా చాలా వరకు నష్టం జరిగింది మేడం. చాలా నష్టం జరిగింది. ఏం చెప్తారమ్మా అటు అందరికీ? అంటే చాలామంది ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఇష్టాన్ని ప్రకారం ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కడుతూ ఉంటారు, పర్మిషన్ లేకుండా సెల్లార్లు దొవుతూ ఉంటారు. పక్కనైనా సెల్లార్ దొవ్వడం వల్ల ఇదంతా కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అవును మేడం, పక్కన వల్లనే మేడం ఇంత ఘోరం జరగటం, చుట్టుపక్కల వాళ్ళ ఘోరం జరగటం కేవలం పక్కన ఆయన చెప్ప పెట్టకుండా కొక్కులను పెట్టి కింది నుంచి అలా దోమియటం వల్లనే ఈ ఘోరం జరిగింది మేడం. వాస్తవానికైతే అంత కారణం అంతా ఆయనదే మేడం. అయితే చూస్తున్నాం కదా, ఈ సిద్దిక్ నగర్కి సంబంధించినటువంటి 5 అంతస్తుల భవనం ఏదైతే నిన్న పక్కకు వరగడంతో అధికారులు అయితే నేలమట్టం చేశారు. కేవలము అనుమతులు తీసుకొని అటు నామ్స్ ప్రకారం కానీ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి కానీ సెల్లార్ని కానీ తవ్వినట్టయితే ఇలాంటి ఇబ్బందులు కలిగి ఉండేవి కాదు. ఇప్పటికే హైడ్రా పూర్తి స్థాయిలో ఎవరైతే భవన నిర్మాణాలు చేసుకోవాలో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా హైడ్రా అనుమతులు తీసుకోవాలి. ఆ ఇంటికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టాలి అని చెప్పేసి అధికారులు సీరియస్గా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఎవరైతే నిర్మాణాలు చేస్తారో ఆ నిర్మాణాలు చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా అనుమతులు తీసుకొని పర్మిషన్ ఎంతవరకు ఉందో అంతవరకే నిర్మాణాలు చేస్తే అటు ఏ వ్యక్తికి కూడా పక్కనున్నటువంటి బిల్డింగ్ వ్యక్తులకు కావచ్చు, నిర్మించేటువంటి వ్యక్తులకు కావచ్చు, ఎవరికి నష్టం జరగదు. కానీ ఇష్టానురాజ్యంగా నిర్మాణాలు చేస్తే అటు ఉన్నటువంటి నిర్మాణాల మీద డ్యామేజ్ అయ్యి ఈ విధంగానే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడతారు, నిర్మాణాలు చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ సిద్దిక్ నగర్లో జరిగినటువంటి సంఘటనతో అందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి అటు అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు, ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణాలు చేయవద్దు, పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలిగించవచ్చు, రెంట్స్ కోసం లేకపోతే ఇతరితర అవసరాల కోసం ఇలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లు కావచ్చు, లేకపోతే బహుళ అంతస్తు నిర్మాణాలు చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి నిర్మాణాలు చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు నష్టపోయినటువంటి భవన నిర్మాణ యజమానులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఎంతో కొంత సహాయం చేయాలి. ఎందుకంటే నిన్న ఇంటి కళ్ళ ముందే ఇల్లు నేలమట్టం చేస్తున్నా కూడా ఎక్కడ అధికారులకు మేము అడ్డుపడలేదు. ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు అందించాము. మా వల్ల పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ వాళ్ళు కావచ్చు ఎవ్వరూ ఇబ్బంది పడవద్దు అనే ఒక్క కారణంతోనే మేము ఎక్కడ అడ్డుపడలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులకి పూర్తి స్థాయిలో సహకరించాం. కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము విన్నవించుకుంటున్నాం, మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం కానీ లేదంటే మా బిల్డింగ్ని మళ్ళీ తిరిగి నిర్మించుకోవడానికి ఎంతో కొంత సహాయం చేయాలి అని చెప్పేసి అటు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వంశీతో సుజాత, మాదాపూర్.